బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైండును గాక. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానించే కృప దేవుడిస్తున్నాడు. అందుని బట్టి దేవునికే సమస్త మహిమ. ప్రభు నామాన్ని గణపరచండి. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 56వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అవును, దేవుని పైన ఎవరైతే విశ్వాసం పెట్టుకుంటారో, దేవుని నమ్ముతారో, వారు మనుషులను బట్టి కానివ్వండి, వారికి ఎదురవుతున్న సమస్యలు కానివ్వండి, దేన్ని బట్టి కూడా భయపడరు. ఎందుకంటే దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఫిలిష్తీయుడగు గొలియాతు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, సౌలు రాజు కూడా అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఆ యొక్క గొలియాతు యొక్క ఆ ఒక దేహాన్ని చూసి, ఆ ఉన్నత దేహాన్ని బలవంతుడుగా కనబడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి అందరూ భయపడ్డారంట. ఈవెన్ రాజు, సౌలు రాజు కూడా భయపడ్డాడని మనం చదువుకుంటూ ఉంటాం. కానీ వారి ఎదుటికి వచ్చిన, గొలియాతు ఎదుటికి వచ్చిన దావీదు మాత్రం భయపడలేదు. ఎందుకో తెలుసా? దావీదు భయపడలేదు, మరి సౌలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడ్డారు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు, సౌలు వీళ్ళందరూ వారికున్న బలం పైన, వారికున్న సైన్యం పైన ఆధారపడ్డారు కనుక వారు భయపడ్డారు. ఆ వ్యక్తిని చూసి భయపడ్డారు. ఆ వ్యక్తితో యుద్ధం చేయడానికి మన వల్ల కాదు, మనకు ఆ సామర్థ్యత, ఆ శక్తి లేదు అని వారు భయపడ్డారు. అదే ఆ వ్యక్తిని చూడకుండా ఆ పరిస్థితిలో వారు దేవుని ఆశ్రయిస్తే వారికి దేవుడు ఏమిచ్చేవారు చెప్పండి? విజయాన్ని ఇచ్చేవాడు. కానీ ఆ స్థలానికి వచ్చిన దావీదు, దేవుని బిడ్డలారా, ఆ ఉన్నత దేహం కలిగిన గొలియాతును చూసినప్పుడు దావీదు భయపడలేదు. దావీదు ఎందుకు భయపడలేదంటే, దావీదు యొక్క నమ్మకము దేవుని పైన నమ్మకం పెట్టుకున్నాడు గనుక, ఈ నరుడు, ఈ వ్యక్తి నన్ను ఏం చేయగలుగుతాడు? నాతో నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేనెందుకు భయపడాలి? ఈ వ్యక్తితో యుద్ధం చేయడానికైనా, ఈ వ్యక్తిని నా చేతికి అప్పగించడానికైనా నా దేవునికి సాధ్యము. నేను దేవుని యందు నమ్మిక ఉంచాను కనుక నేను భయపడను అని ఆ వ్యక్తితో యుద్ధం చేసినప్పుడు దేవుడు దావీదుకు యుద్ధంలో జయాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచాను గనుక నేను భయపడను అంటున్నాడు. నరులు నన్ను ఏం చేయగలుగుతారు? ఏ సమస్య నన్ను ఏం చేయగలుగుతుంది? శత్రువు నన్ను ఏం చేయగలుగుతాడు? ఏది నన్ను ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేదు. ఎందుకంటే నేను దేవుని యందు నమ్మిక ఉంచాను, నా దేవుడే నాకు సహాయకుడై నన్ను నడిపిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని నువ్వు నమ్ముతున్నావా? దేవుని సంపూర్ణంగా నమ్ముతున్నావా? ఆయన పైన నువ్వు సంపూర్ణంగా ఆధారపడుతున్నావా? విశ్వసిస్తున్నావా? నీ విశ్వాసం అంతా దేవుని పైన ఉంచుతున్నావా? లేదంటే కొన్నిసార్లు మనుషుల పైన ఉంచి, కొన్నిసార్లు దేవుని పైన ఉంచుతూ ఉంటే మీకేమవుతుందంటే, కొన్ని పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు భయపడకుండా మీరు ముందుకు సాగాలి, మీకు జయము మీ దేవుడు అనుగ్రహించాలి అంటే దావీదులాగా సంపూర్ణంగా మీరు దేవుని పైన ఆధారపడి నమ్మినప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? జయోత్సవంతో ప్రభు మిమ్మల్ని నింపి నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు విశ్వాసంతో ప్రభునందు నమ్మకం ఉంచి పలుకు, నేను దేవుని యందు నమ్మిక ఉంచాను గనుక ఏ సమస్యకు, ఏ వ్యక్తికి, ఏ మనుషునికి, ఏ శత్రువుకి, దేనికి నేను భయపడను. నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తాడని విశ్వాసంతో ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఆ రోజు దావీదుకు దేవుడు గొలియాత్ పైన విజయం ఇచ్చినట్లుగా మీ జీవితంలో కూడా
దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే నీ యందు నమ్మిక ఉంచి నాయన అయ్యా ఈరోజు నాయన భయపడకుండా వారు నాయన ముందుకు వెళ్తున్నారో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఆ రోజు దావీదుకు జయాన్ని ఇచ్చావు నాయన. అవును, ఈరోజు నీ యందు విశ్వాసం ఉంచి నమ్మినప్పుడు నువ్వు జయాన్ని ఇస్తావు. ఏ సమస్య, ఏ వ్యక్తి, ఎవ్వరు ఏమి చేయలేరు. ఎందుకంటే నీవు జయమునిచ్చేవాడు. నిన్ను నమ్మినప్పుడు నువ్వు విడిచే దేవుడు కాదు గనుక ఎంతమంది బిడ్డలు ఇంతకు ముందు వరకు భయపడ్డారేమో ప్రభువా, వారి నమ్మకం మనుషుల మీద పెట్టి కొన్నిసార్లు భయపడ్డారేమో, కానీ ఈరోజు పరిపూర్ణంగా నీ పైన ఆధారపడుతూ నీ యందు విశ్వాసం ఉంచుతుండగా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఎదురవుతున్న భయములన్నిటిలో నుండి నీ బిడ్డలు విడిపింపబడుదురుగాక, జయము వారికి కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.